హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల తర్వాత సనాతన ధర్మం గురించి ఎవరు వచ్చినా సరే వాళ్లే నాశనం అవుతారు తప్ప సనాతన ధర్మంకి ఏమీ కాదు అని చెప్పి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత తమిళంలో ముఖ్యంగా తమిళనాడులో హిందువులందరూ కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ కి చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అని ఒకసారి వీడియో కూడా చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆ మాటల్ని రీల్స్ కింద పెట్టుకుని వాళ్ళు ఎలా రోడ్ల మీదకి వచ్చి ఉదయనిధి స్టాలిన్ ఫ్లెక్సీలు కావచ్చు ఇంకోటి కావచ్చు చేస్తున్నారు చూపిస్తారు. ఇదిగోండి, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులు అన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఉదయనిధికి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టి తన చెవులకి మూతికి మాస్కులు పెట్టి నువ్వు ఇంకా ఆపాలి, నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కుదరదు అని చెప్పి ఓటుతో ఎలా అయితే తీర్పిచ్చారో అలాగే బయటకు వచ్చి ఇప్పుడు చేతలతో కూడా ఇస్తున్నటువంటి నిరసనలు మనం చూడొచ్చు. ఎలా చూస్తారన్న? అంటే ఇప్పుడు మనకి ఆ హిందుత్వ జెండాల రెడ్ కాషాయం ఫ్లాగ్స్ కనబడతా ఉన్నాయి. హిందుత్వవాదులు ఇవాళ నిరసనలు తెలియజేస్తున్నారు ఉదయనిధి స్టాలిన్ మీద. ఈ వీడియో తమిళనాడులో వాళ్ళు ప్రచారం చేస్తున్న వీడియో, మన తెలుగు రాష్ట్రాల కాదు. సో తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఏంటి అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. హరీష్, వాస్తవానికి ఇది ఉదయనిధి స్టాలిన్ మీద మాత్రమే కాదు, ఇవాళ తమిళనాడులో మార్పు మొదలవుతుంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం మాత్రమే. ఉదయనిధి స్టాలిన్ విజయ్ వేరు కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అసెంబ్లీలో కూడా సనాతన ధర్మం మీద మాట్లాడినప్పుడు ఇలాంటివి ఇక్కడ మాట్లాడద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న విజయ్ ఆయనకు చప్పట్లు చరిచి ఆయన స్వాగతానికి ఆయన అభినందనలు తెలియజేశాడు. ఆయన ప్రసంగానికి అభినందన అంటే ఏంటి అర్థం? నువ్వు కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనుకున్నావు. వాళ్ళ ఎమ్మెల్యేలు అధవర్జున్ అని ఇంకొకళ్ళు వీళ్ళందరూ కూడా చివరికి ముస్తఫా అని ఒక ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా చివరికి సనాతన ధర్మం మీద దాడి చేయడానికే విజయ్ టీవీకే పెట్టాడా అన్నట్టుగా తయారైంది. ఇవాళ డిఎంకే అదే పరిస్థితి, టీవీకే అదే పరిస్థితి. ఇవాళ ఒక హిందువులకు ఒక పార్టీ అంటూ తమిళనాడులో లేదు. సో ఇది సరైన సందర్భం కూడా. ఇప్పుడు తమిళనాడులో నాకు అనిపించింది జోసెఫ్ విజయ్ గెలిచిన తర్వాత తమిళనాడులో ఇది దేశంలోనే టెంపుల్ సిటీ, టెంపుల్ స్టేట్ అంటారు. అత్యధిక టెంపుల్స్ ఉన్న దేవాలయాలు ఉన్న రాష్ట్రము తమిళనాడు. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తమిళనాడులో. అలాంటి తమిళనాడులో హిందువులకు సిగ్గు శరం లేదా అని నాకు అనిపించింది. అంతే కదా, మరి బీజేపీ అన్నాడీఎంకే కలిసి పోటీ చేసే కదా, ఎంతో కొంత సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్న మాట అన్నాడీఎంకే కానీ బీజేపీ కానీ ఎప్పుడు అనలేదు కదా. కాస్తో కూస్తో హిందుత్వం ఉంది అంటే ఆ రెండు పార్టీలను ఉంది కదా. అటువంటిప్పుడు ఆ రెండు పార్టీలను కాకుండా విజయ్ని గెలిపించారంటేనే అర్థం ఏంటంటే హిందువులు కూడా సిగ్గు శరం లేకుండా నీచమైన బతుకులు బతుకుతున్నారా అక్కడ అని నాకు బాధ కలిగింది అనమాట. సో ఇంత మెజారిటీ హిందువులు ఉండి కూడా ఆ హిందువులందరూ కూడా ఈ ద్రవిడవాదం అనే ముసుగులో ఇలాంటి హిందూ మత వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది. అయితే ఇవాళ కొంత మనసుకు సాంత్వన కలిగిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చేసిన వ్యాఖ్యల్ని తీసుకుని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంటే అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నారు. మార్పు మొదలైంది. దేశవ్యాప్తంగా ఒకడొచ్చాడు, అతను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు. అతను దేశవ్యాప్తంగా అతని ప్రభ వెలిగిపోతుంది. రాబోయే రోజుల్లో మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఒక యాక్సెప్టెన్సీ వస్తుంది అని చెప్పేసి. కానీ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటే బహుశా సిచ్యువేషన్ వేరుగా ఉండేదేమో. కానీ ఎందుకు చేయలేదు ఏంటన్న రాజకీయ కారణాలు మనకు తెలియదు. కానీ ఆయన చేస్తుంటే బహుశా ఆయన అనుకోని ఉండొచ్చు, ఇది సరైన సందర్భం కాదు, నెక్స్ట్ ఎన్నికలకు మనం ప్లాన్ చేద్దామని అనుకోని ఉండొచ్చు. వాస్తవానికి ఆయన కూడా ఒక 4 స్థానాల్లో పోటీ చేయాలి ఈ బార్డర్ స్టేట్స్ లో, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే స్టేట్స్ లో, ఆ ప్రదేశాల్లో అనుకున్నారు. కానీ ఆయన కూడా ఎందుకో ముందుకు వెళ్ళలేదు. బీజేపీ కూడా దానికి అడిగిందా లేదా అని రాజకీయ కారణాలు మనకు తెలియదు. కానీ బట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గనక తమిళనాడులో కాలు మోపితే ఖచ్చితంగా యాక్సెప్టెన్సీ వస్తుంది అని చెప్పడానికి ఈ వీడియోలు మనకు ఉదాహరణగా కనపడతా ఉన్నాయి. తమిళనాడు మీరు చూస్తే వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు పావులు కదిపారు. సో షట్కోయల్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు 6 దేవాలయాలు ఆయన తిరిగి సందర్శించి ఆయన నేను అక్కడ ఉన్నాను, నేను వస్తాను అని చెప్పి ఒక సంకేతం అయితే ఇచ్చాడు అని చెప్పి అనుకోవాలి. అయితే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ఏదైనా సరైన రిజల్ట్ రాకపోతే
అక్కడ సిచ్యువేషన్ మళ్ళీ అవును. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మారుతుందేమో అనుకొని ఆలోచించి ఆగారేమో అని నేను ఈవెన్ అనుకుంటున్నాను. ఇది కూడా మంచిది. విజయ్ కూడా చూసేస్తారు ప్రజలు. విజయ్ కూడా విజయ్ చూసేశారు. ఇప్పుడు అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే 2019లో ఏం చేశారు? పవన్ కళ్యాణ్ కాదని జగన్ ని గెలిపించారు. సేమ్ సిచ్యువేషన్ అక్కడ. ఏం చేస్తాడు? ఇవాళ ఒక్క ఛాన్స్ నేనే ముఖ్యమంత్రి అన్నాడు, నేనే సింహం అన్నాడు, నేనే సింగిల్ అన్నాడు, అంతా చేశాడు. ఇవాళ హిందుత్వాన్ని నాశనం చేస్తా, ఎవరితో సనాతన కలవని ధర్మాన్ని మళ్ళీ నాశనం చేస్తా అని పెట్టాడు. అవును. సో ఇవాళ విజయ్ సంగతి ఏంటో కూడా తేలిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే దొంగలు అందరూ ఒక చోటు చేరినట్టుగా విజయ్ ఎవరితో చేతులు కలిపాడండి? ఎవరి మీద పోటీ చేస్తే డిఎంకే మీద. అవును. మరి డిఎంకే కాంగ్రెస్ మీద, అక్కడ వాళ్ళు ఏదైతే యాక్సెప్ట్ చేయలేదో ప్రజలు ఆ బీసీకే మీద, ఆ పార్టీలన్నిటి మీద వాళ్ళ మీద పోటీ చేసి వాళ్ళతోని వాళ్ళ పొత్తు పెట్టుకున్నాడు. ఫస్ట్ అది అనైతికము. రెండోది డిఎంకే, మీకు మనం అనుకుంటుంటాం డిఎంకే మద్దతు ఇవ్వలేదు, మిగతా డిఎంకే మాట లేకుండా మిగతా పక్షాలను కూడా మద్దతు ఇవ్వవు. డిఎంకేనే కాంగ్రెస్ ని గాని, ముస్లిం లీగ్ గాని, బీసీకే గాని, సిపిఐ సిపిఎం లను పంపించిందే డిఎంకే. డిఎంకే జెండా పెట్టుకోకుండా గెలిచే పరిస్థితి ఎవరికి లేదు అక్కడ. బీసీకే గాని వీళ్ళందరూ కొన్ని పార్టీలు అయితే చివరికి డిఎంకే గుర్తుతోనే పోటీ చేశాయి. ఇబ్బంది వచ్చినా గానీ డిఎంకేనే కాపాడుతుంది, నాకు డిఎంకేనే కాపాడు. సో ఇప్పుడు డిఎంకే ఆడుతున్న నాటకం డిఎంకే విజయ్ ఒకటే అని తేలిపోయింది. సో అందువల్ల ఉదయనిధి స్టాలిన్ మాత్రమే కాదు, డిఎంకే టీవీకే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ మీద కూడా ఇలాంటి ధర్నాలు చేసే రోజు వస్తుంది. డెఫినెట్ గా మార్పు మొదలైంది. అది కూడా పవన్ కళ్యాణ్ తోనే మొదలైంది. నిజంగానే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సాంగ్స్, ఆయన మాటల్ని సాంగ్స్ గా చేసుకుని ఇలా వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా పెట్టుకుని చూపిస్తున్నారంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆయన లాంటి వ్యక్తి నిలబడితే బాగుంటది అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా యాక్సెప్టెన్స్ వచ్చిందనే దానికి ఒక ఉదాహరణ మాత్రమే. రైట్ అన్న, థ్యాంక్ యూ.